వాదనలు మామూలుగా కోట్లల్లో జరుగుతూ ఉంటాయి. ఇది 2018 డిసెంబర్ 27వ తేదీన మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎం కంబాల్దిన దగ్గర శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోజు ఒక్క ఛాన్స్ అనే నినాదంతో 2019లో గవర్నమెంట్ ఏర్పాటు చేసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని దాంతో భాగంగా జమ్నోర్ నియోజకవర్గంలోనే స్థలం మార్చడం జరిగింది. ఎవరు క్రెడిట్ చోరీనో ఇప్పుడు మీరే చెప్పాలా, మీడియా మిత్రులు కానీ విలేకరులు కానీ. స్థలం మార్చినారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తుందో లేదో కానీ ఎలక్షన్ చివరి 6 నెలల ముందు శంకుస్థాపన చేస్తే చిత్తశుద్ధి ఉంటుందా, ఎలక్షన్స్ అయిపోయిన 6 నెలలకే నేను శంకుస్థాపన చేస్తున్నాను, నాకు చిత్తశుద్ధి ఉందా అని చెప్పడం జరిగింది. ఎలక్షన్స్ 2019 డిసెంబర్లో 27న ఆయన డిసెంబర్లో ఎప్పుడో శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు 4 సంవత్సరాల 6 నెలలు టైం ఉండింది. మరి మీరెందుకు దాన్ని త్వరగతిగా పూర్తి చేయలేదు? ఒక్క అర్ధ మీటర్ అయినా స్టీల్ని ప్రొడక్షన్ ఎందుకు తీసుకొని రాలేదు? ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎందుకు కల్పించలేదు? ఊరికే ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని ప్రతి విషయంలో క్రెడిట్ చోరీ అనేది. సోలార్ ప్రాజెక్టు కడప జిల్లాలో జమ్నోర్ నియోజకవర్గంలో 750 మెగావాట్ల ప్లాంట్ని దాదాపు 5 ఏళ్ళు పని చేయలేదు. పర్మిషన్స్ ఉన్నా కూడా కంపెనీలు రెడీగా ఉన్నాయి. స్ప్రింగ్ ఎనర్జీ, అయానా ఎనర్జీ, అదానీ ఎనర్జీ అని 3 కంపెనీలు. అదేవిధంగా సేల్ అనే కంపెనీ రికార్డు స్థాయిలో లోకేష్ బాబు గారు మొన్న ఓపెనింగ్కి వచ్చినారు. ఆ కంపెనీ అక్కడ కూడా సేమ్ ఇదే జరిగింది. 2023లో వాళ్ళకు పర్మిషన్స్ వస్తే సంవత్సరం పాటు వాళ్ళని అడుగు పెట్టనీయలేదు. ఇవన్నీ చెప్పుకుంటా పోతే వాదనలు, క్రెడిట్ చోరీ, ఇవన్నీ మనం ప్రజలకు జవాబుదారితనంగా ఉండామా? మనకు గెలిపించిన మనల్ని ఒక ఉన్నత స్థానంలో పెట్టిన ప్రజలకు ఏ విధంగా మనం జవాబుదారితనంగా ఉండాలా? ఈరోజు ప్రతి విషయంలో పదే మేము అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి ఏం చేస్తున్నాము, సంక్షేమం ఏం చేస్తున్నాము, ప్రతిరోజు ప్రజల్లో ఉండి చెప్తానే ఉన్నాం మన పరిస్థితి ఏంది, ఎందుకు ఇంత కమిట్మెంట్గా పనిచేయాల్సి వస్తుంది అని. మందికి ఉద్యోగాలు, నువ్వు ఎంత ఒకవేళ 1 మీటర్ స్టీల్ తీసినావా, ఉద్యోగ ఉపాధి ఇచ్చింటే ఎవరికి ఇచ్చినావు, పేర్లన్నా బయట పెట్టమనండి.